Guys, I am getting super late, but I am doing this video బికాజ్ ఈరోజు మేము ఆఫీస్కి బంక్ కొట్టి ఒక దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ ఏంటి, అసలు ఎందుకు వెళ్తున్నాం, అదన్నీ మీకు ఈరోజు చూపిస్తా. సో అవన్నీ చెప్పే ముందు అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ మౌనిక. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. నేను ఆఫీస్ బంక్ కొట్టి ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నా. ఆ ప్లేస్ ఏంటి, అసలు మేము ఎందుకు వెళ్ళాము, అవన్నీ ఈరోజు మీకు ఈ బ్లాగ్లో నేను చూపించబోతున్నా. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. నేనైతే రెడీ అయిపోయా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ క్యాబ్. మా ఫ్రెండ్ క్యాబ్ బుక్ చేసింది. తను అక్కడి నుంచి ఇటు వచ్చి మేమిద్దరం కలిసి ఆ హోటల్కి అయితే రీచ్ అవుతాం. సో అసలు మేము ఏ హోటల్కి వెళ్ళబోతున్నాం, ఎందుకు వెళ్ళబోతున్నాం అన్నీ ఈ బ్లాగ్లో డూ వాచ్ ఇట్. మా రూమ్కి లాక్ అయితే ఇస్తాను జాగ్రత్తగా. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ పీజీకి వెళ్ళాలంట. సో క్యాబ్ అతను అక్కడికే వస్తా అన్నాడంట. సో అటు నుంచి మేము నో హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. మేమైతే నో హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఎందుకు అసలు మేము నో హోటల్కి వెళ్తున్నామంటే, ఈ రోజు క్యాడెన్స్ ది టెక్నాలజీ ఫోరం అని ఒక ఈవెంట్ అయితే నో హోటల్లో కండక్ట్ అవుతుంది. దాన్ని అటెండ్ అవ్వడం కోసం మేమైతే నో హోటల్కి వెళ్తున్నాం. అసలు ఆ క్యాడెన్స్ ఈవెంట్ ఏంటి, ఆ ఈవెంట్ లో ఏమేం చేస్తారు, ఏం చేయబోతున్నాం అనేది లాగ్ లో మీకు మొత్తం చెప్పబోతున్నా. జస్ట్ నౌ వి రీచ్ టు నో హోటల్. సేమ్ ఇలాంటి క్యాడెన్స్ ఈవెంట్ కి నేను బిఫోర్ ఒకసారి అయితే వెళ్ళాను. అది అప్పుడు వెస్టిన్ లో జరిగింది. ఫస్ట్ టైం నేను నో హోటల్ కి రావడం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. బట్ ద ఈవెంట్ ప్రాసెస్ ఇస్ సేమ్ యాజ్ ప్రీవియస్. ఫస్ట్ మనం ఆ ఈవెంట్ కి వెళ్ళాలంటే మనకు ఒక ఎలిజిబిలిటీ కావాలి. అదేంటంటే వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. ఆ అనౌన్స్మెంట్ మీ వరకు వచ్చిందంటే మీ అదృష్టం. ఇంతటితో అయిపోలేదు ఆ పరీక్ష. అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. సో ఆ అనౌన్స్మెంట్ మన వరకు వచ్చిన తర్వాత మనమైతే ఆ మెయిల్ కి రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ బికాజ్ వాళ్ళు అప్రూవల్ మెయిల్ మళ్ళీ పంపిస్తారనమాట. అంటే ఆ ఈవెంట్ కి మనం ఎలిజిబుల్ కాదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని అప్రూవల్ మెయిల్ అయితే పంపుతారు. పంపిన అప్రూవల్ మెయిల్ లో మెన్షన్ చేస్తారనమాట అసలు ఈవెంట్ ఎక్కడ, టైమింగ్స్ ఏంటి అని మొత్తం. సో అవన్నీ చెక్ చేసుకుని ఆ టైం కి ఆ ప్లేస్ కి మనం వెళ్ళిపోవడమే. అసలు ఆ ఈవెంట్ కి ఎందుకు అంత ప్రాసెస్ ఉండిద్ది అంటే, వాళ్ళు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తారనమాట. అండ్ ద రిజిస్ట్రేషన్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. దే విల్ ప్రొవైడ్ లంచ్, స్నాక్ విత్ బోనస్ రిటర్న్ గిఫ్ట్. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ దే విల్ టేక్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్. ఇప్పుడు ఈవెంట్ కి వెళ్ళిన తర్వాత ఏమేం ప్రాసెస్ ఉండిద్దో చూద్దాం. ఫస్ట్ అయితే మనకు వచ్చిన అప్రూవల్ మెయిల్ అయితే చూపించాలి. చూపించిన తర్వాత మనం రిజిస్టర్ అయిన నేమ్ తో మనకు ఒక ఐడి కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటు ఒక కాయిన్ కూడా ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డ్ ని మెల్లో జాగ్రత్తగా ధరించుకుని ఆ కాయిన్ ని జాగ్రత్తగా జేబులో పెట్టుకుని ఈవెంట్ మొత్తం ఉండాలి. మేము వెళ్ళి ఇదంతా చేసేపటికే 10:30 అయిపోయింది అనమాట. సో టీ బ్రేక్ అయితే ఇచ్చారు. టీ బ్రేక్ లో ఆల్ ఆర్ హ్యావింగ్ దేర్ టీ, కాఫీ విత్ బిస్కెట్స్. ఆఫ్టర్ దిస్ బ్రేక్ వీ నీడ్ టు బ్యాక్ టు ద ఈవెంట్. వెళ్ళి కూర్చున్నాక దే విల్ స్టార్ట్ ప్రెజెంటింగ్ అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద న్యూ థింగ్స్ కమింగ్ ఇన్ క్యాడెన్స్ అండ్ దే విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అప్కమింగ్ అప్డేట్స్ ఇన్ క్యాడెన్స్ అండ్ దే విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఆడియన్స్. ద ఈవెంట్ గోస్ లైక్ దిస్ ఓన్లీ టిల్ లంచ్ బ్రేక్. మేమైతే ఈవెంట్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు లంచ్ బ్రేక్ అయితే, ఎప్పుడెప్పుడు తినడానికి వెళ్దామా అని చూస్తాం. సో ఫైనల్లీ లంచ్ బ్రేక్ అయితే వచ్చింది. లంచ్ చేయడానికి అయితే వెళ్ళాం. లంచ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. జస్ట్ ఓకే ఉంది. ఆ ఓకే ఫుడ్ తినడం కన్నా ఫుడ్ తినడం కోసం ఇచ్చిన ప్లేట్ పట్టుకోవడానికి ఎక్కువ కష్టపడ్డాం. సర్లే డిజర్ట్స్ తినొచ్చులే అని చెప్పి ఫుడ్ ఫాస్ట్ గా తింటే మేము వెళ్ళేపటికి డిజర్ట్స్ అయిపోయినాయి. ఇంకేం చేస్తాం, తలరా తానుకొని తిన్న ఫుడ్ అరిగే వరకు నో హోటల్ మొత్తం తిరిగాం. అసలు మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాం మీరు కూడా చూసేయండి. మళ్ళీ రాము నో హోటల్ కి వచ్చినప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి మేము అంత సీరియస్ గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే, మా ఫ్రెండ్స్ ఏమో ఒకళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుందామంటారు, ఒకళ్ళేమో తుప్పల్లో గడ్డిలో కూర్చుందామంటారు, ఇంకొకళ్ళేమో ఈతకాయలు ఉన్నాయి ఏరుకుందాం పదండి అంటారు. వాళ్ళందరూ అవన్నీ అంటే నా ఫీలింగ్ బీ లైక్, అరే ఏంట్రా ఇది, ఎంత ఎదిగినా ఒదుకుండాలని చెప్పి కొంతసేపు అక్కడ గడ్డిలో కూర్చుని మొత్తం సోదేసుకుని ఆఫ్టర్ దట్ వీఆర్ బ్యాక్ టు ద ఈవెంట్. ఆఫ్టర్ లంచ్ తర్వాత మొత్తం Q&A జరిగింది. ఆడియన్స్ అంతా అంత సీరియస్ గా క్వశ్చన్స్ అడుగుతుంటే
అడుగుతుంటే వాళ్ళు ఆన్సర్ చేస్తుంటే మాకు మాత్రం ఫుల్ నిద్ర వస్తుంది. బట్ స్టిల్ నిద్ర ఆపుకున్నాను గానీ వాళ్ళు ఏం చెప్పారో ఒక్క ముక్క కూడా బ్రెయిన్ లోకి వెళ్ళలేదు. ఫైనల్లీ మాకు ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని తెలిసింది. తెలిసాక ఇంకా ఆగుతామా, ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళు స్టార్టింగ్ లో ఇచ్చిన ఐడి కార్డ్ అండ్ కాయిన్ వాళ్ళకి ఇచ్చేసి మాకు కావాల్సిన రిటర్న్ గిఫ్ట్ తీసేసుకున్నాం. మనకు కావాల్సింది మన దగ్గరకు వచ్చేసాక ఈవెంట్ తో పనేముందలే అని చెప్పేసి ఈవెంట్ కి బై బై చెప్పేసి ఈవెంట్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోయాను. బై బై నో హోటల్. ఈవెంట్ నుంచే కాదు నో హోటల్ నుంచి కూడా రిటర్న్ అయితే అయిపోయాం. ఇంతకీ వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో మీకు చూపించలేదు కదా, కమ్ విత్ మీ. మేమైతే నో హోటల్ నుంచి మా హాస్టల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. సో హాస్టల్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. లెట్స్ గో. కానీ నో హోటల్ చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ నుంచి హైటెక్స్ రోడ్డుకి వచ్చే వరకు రోడ్డు మొత్తం చాలా ప్రశాంతంగా వితౌట్ ట్రాఫిక్ ఉండిద్ది. డైలీ ఫుల్ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్ లో తిరిగి ఆ రోడ్డు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. అంత ప్రశాంతంగా ఉన్న నన్ను ఇరిటేట్ చేయడానికి మా పీజీ ఒక్కటి చాలు. ఎప్పుడెప్పుడు రూమ్ కి వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు గిఫ్ట్ అన్బాక్స్ చేద్దామా అని ఎక్సైట్మెంట్ తో ఉన్న నన్ను 5 ఫ్లోర్లు మెట్లెక్కించింది. బట్ స్టిల్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అప్. అమ్మయ్య, ఫైనల్లీ ఇదే అనమాట వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఇచ్చారు విత్ దేర్ బ్రాండ్ నేమ్. ఇట్ హ్యాస్ 2 జిప్స్. వన్ ఈజ్ మెయిన్ వన్, అందర్ వన్ ఈజ్ సైడ్ వన్. ఓవరాల్లీ ద బ్యాగ్ క్వాలిటీ ఈస్ గుడ్ అండ్ ద ఈవెంట్ ఈస్ వర్త్ ఆఫ్ అటెండింగ్. బికాస్ డైలీ ఆఫీస్ కి ఏం వెళ్తాం, సో బోరింగ్ అనుకునే అలాంటి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ ఉండిద్ది. విఎల్ఎస్ఏ గురించి కొత్తగా ఏమన్నా తెలుసుకుందాం, నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం అండ్ ఒక హోటల్ ని ఎక్స్ప్లోర్ చేసినట్టుండిద్ది. బై అటెండింగ్ ఈవెంట్స్ లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. Cadence, please conduct more and more events like this. So finally, final fit check with the Cadence bag. The bag is looking like this on me. Finally, you guys are making my day more and more special by showering lot of love and support to me. Keep supporting, guys. Thank you so much for all the love and support. So, see you in next vlogs. Bye, guys.